ఈ వీడియో చూస్తే మీకు మేకప్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. బ్రైడ్కి మేకప్ చేసినా, బ్రైడ్ మేడ్కి మేకప్ చేసినా, ఎవరికి చేసినా కూడా మేకప్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. మనకి ప్రోడక్ట్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను ఒక బ్రైడ్ మేడ్కి మేకప్ చేస్తున్నాను. స్టార్టింగ్ స్కిన్ ప్రిపేర్ చేసుకున్నాను, క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్ పెట్టుకొని, ప్రైమర్ పెట్టుకొని. ఇప్పుడు నేను ఐ మేకప్తో మేకప్ అనేది స్టార్ట్ చేశాను. ఐ మేకప్ ఎప్పుడు కూడా సింపుల్గా ఉంటుంది, బ్రైడ్ మేడ్స్కి సెటిల్డ్గా ఉంటుంది. ఐ మేకప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కలర్ కరెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అది బ్రైడ్ మేడ్ అయినా, బ్రైడ్ అయినా, ఎవరికైనా మనం కలర్ కరెక్షన్ అనేది చేయాలి. కాబట్టి కలర్ కరెక్షన్తో మనం స్టార్ట్ చేసుకుంటాం. కలర్ కరెక్షన్ అయిపోయిన తర్వాత మనం న్యూట్రలైజ్ చేసుకొని ఫౌండేషన్ అనేది అప్లై చేసుకుంటాం. ఫౌండేషన్ అప్లై చేసుకున్న తర్వాత మనం పౌడర్ సెట్టింగ్ అనేది చేసుకుంటాం. పౌడర్ సెట్టింగ్ తర్వాత మనకి ఇంకేముంటుంది, మనకి ఐ మేకప్ ఎలివేట్ చేసుకోవడం కోసం ఐలైనర్, కాజల్, మస్కారా, అలాగే ఐబ్రోస్ డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. లిప్స్టిక్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా రిమైనింగ్ అంతా హెయిర్ స్టైల్, శారీ డ్రేపింగ్ అనేది కామన్. ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ కూడా మనకి బ్రైడ్కి చేసిన, బ్రైడ్ మేడ్కి చేసిన మన వర్క్ అనేది, ఫినిషింగ్ అనేది సేమ్ ఉంటుంది. కానీ ప్రోడక్ట్స్ అనేవి చాలా వేరియేషన్ ఉంటాయి. మనం ఒక హెచ్డి ప్రోడక్ట్లో ఫినిషింగ్ వేరే ఉంటుంది, నాన్ హెచ్డి ప్రోడక్ట్లో ఫినిషింగ్ వేరే ఉంటుంది. ఒక లగ్జరీ బ్రాండ్ యూజ్ చేసినప్పుడు ఫినిషింగ్ మనకి ఫ్లాలెస్ అనేది చాలా వేరియేషన్ ఉంటుంది. ఒక 5000 రూపీస్ నార్స్ ఫౌండేషన్కి, ఒక 1000 రూపీస్ ఫౌండేషన్కి మధ్యలో చాలా వేరియేషన్ ఉంటుంది. లాంగ్ స్టే కానీ, దాన్ని ఇచ్చే గ్లాస్ ఫినిష్ కానీ, ఏదైనా సరే మనం ఒక ప్రోడక్ట్ని పిక్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీరు చెప్పొచ్చు కదా, చాలామంది ఏమడుగుతారంటే మాకు లైట్గా మేకప్ కావాలి, హెవీగా చేయొద్దు అని చెప్పి బ్రైడల్ మేకప్ ఆర్టిస్టులని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, బట్ మేకప్లో ప్రాసెస్ అంతే ఉంటుంది, సేమ్ ఉంటుంది, టైం అంతే పడుతుంది. మనకి ఫినిషింగ్ కావాలి అంటే బ్రైడ్కి ఇంకా ఎక్కువ అటెన్షన్ అనేది పే చేస్తాం మేము. కాబట్టి ప్రాసెస్లో అయితే మేము ఏది కూడా స్కిప్ చేయడానికి ఉండదు. కంప్లీట్ ప్రాసెస్